నమస్తే. మన రైతన్న గారు మీ పేరు చెప్పండి. నా పేరు యాసం శ్రావణ్. మాది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేట. హ్మ్. అయితే మేము ఒక 45 రోజులు ఇప్పుడు అంటే సుమారుగా 50 రోజులు అవుతుంది హ్మ్. మొక్కజొన్న వేసి. హ్మ్. ఈ మొక్కజొన్నకు మేము అప్సైడ్ వాడినాం. అంటే స్ప్రేలో కానీ తర్వాత అడుగు మందుల హ్మ్. చాలా మంచి రిజల్ట్ ఉన్నది. వాడని కూడా మా పక్క చేను కూడా చూడవచ్చు ఒకసారి మీరు. హ్మ్. అంటే మన దీంతోనైతే అంటే ఇంతకుముందు మేము 2-3 సార్లు గడ్డి మందు కొట్టేది. ఆ! అప్పుడు అంటే మామూలుగా లాడీస్ కొట్టేది. అప్పుడు ఎప్పుడు కూడా అంటే సరే ఒకసారి కొట్టినా 2 సార్లు కొట్టినా కూడా మళ్ళా కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు లాడీస్లో కూడా అప్సైడ్ కలిపినాం. దాంతో హ్మ్. సమూలంగా నిర్మూలన అయింది. సేమ్ మన అంటే మామూలుగా తెలుగులో అంటారు కదా, వాకిలైనట్టు అయింది. ఇంకా హ్మ్. ఎలాంటి గడ్డి లేదు. ఇప్పుడు వాడని చేను కూడా మీరు తేడా చూడవచ్చు మా పక్క చేను. ఓకే అండి. మన శ్రావణ్ గారు అయితే మీరిప్పుడు ఈ చేనుకు, ఆ చేనుకు అంటే సేమ్ అంటే ఒకటే రోజు ఆల్మోస్ట్ అంటే మీరు 2 రోజుల వ్యవధి. అంటే నాగలి ఫస్ట్ ఇదేసి రెండో రోజు అది వేసింది అంతే. ఎన్ని రోజులండి ఇప్పుడు మీది ఏసేది? 2 రోజులు అంటే ఇప్పుడు సుమారుగా 47, 48 రోజులు అవుతుంది. 47, 48. అప్సైటీ వాడడం వల్ల మీకు గ్రోత్ అనేది మంచిగా గ్రోత్ ఉన్నది. వచ్చిందంటారు. ఇప్పుడు మీరు లైవ్లో మీరే కాదు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఓకే. రైతన్నలందరూ గమనించగలరు. ఇప్పుడు మనకు లాడిస్‌లా ప్లస్ దాంతో పాటు అప్సైటీ వాడడం వల్ల ఇప్పుడు మన కలుపు మొత్తం గడ్డి పోయింది. అప్పర్‌లోపేట శ్రావణ్ గారి యొక్క చేను ప్లస్ దాంతో పాటు పక్కనే ఉన్న మన ఈ చేనుని కూడా గమనిద్దాం. దాని యొక్క హైటును, దాని గ్రోత్ అండ్ అంటే మామూలుగా మీరు ఎవరైనా అడగండి, ఈ చేను మొత్తం పోతుంది అనుకున్నారు. ఆహా! కానీ పోకుండా కూడా నెంబర్ 1 ఉన్నది. అంటే ఎందుకు ఎట్లా పోతా అనుకున్నారు? అంటే ఇది అంతకుముందు బాగా గడ్డి ఉండే, హ్మ్. ఈ కల్టివేషన్ కొంచెం సరిగా లేక మళ్ళీ దున్ని మళ్ళా అంటే రీకల్టివేషన్ చేద్దామని అనుకున్నారు అన్నట్టు. హుహు. అలాంటి పరిస్థితులలో ఇది అటు మందుల కలపడం వల్ల తర్వాత ఇది చేయడం వల్ల సమూలంగా కలుపు నివారణ అయి చేను మంచిగా బెస్ట్ వచ్చింది. సరే వాళ్ళు పక్కోళ్ళు కలపలే, వాళ్ళది చూడండి. చూద్దామండి. దాని యొక్క తేడా మరియు దీని యొక్క తేడా చూద్దామండి. మన రైతులు ఇప్పుడు ఈ చేనుకున్న మన పక్క చేనుకే ఇప్పుడు గెట్టు కూడా మధ్యలో ఉంది. చేను చూడండి సేమ్ 45 రోజులు అంటే చేను. ఈ చేను చూడండి దీంతో పాటుగా సేమ్ మనకు దీని యొక్క గ్రోతు, ఈ చేను యొక్క గ్రోతు అడిపోతే ఆ పచ్చదనం, దీనివల్ల మనకు లాభాలు ఏంటంటే రైతులకు మెయిన్గా గమనించింది ఏంటంటే ఇప్పుడు దరిదాపు మనం ఎన్ని రోజులైనా సరే ఇప్పుడు ఎంత 4 నుంచి 5 సార్లు 6 సార్లు మనం ఇది స్ప్రే చేసే బదులు ఈ మందు కలిపి కొట్టడం వల్ల అంటే అప్సైటీ మందు కలిపి కొట్టడం వల్ల మనకు కనీసం లాస్ట్ టైమ్స్ అయితే ఒక 2 నుంచి 3 సార్లు పెట్టుబడి అనేది మిగులుతుంది. ఒక 4 నుంచి 5 వేల పెట్టుబడి ప్లస్ దాంతోపాటు అధిక దిగుబడి అన్నట్టు. చూడండి ఈ చేను కూడా మనకు ఎక్కడ ఎంత నీట్గా గ్రోత్ అండ్ ప్లస్ మనకు హైటు. మన శ్రవణ్ గారు మరి అప్సైటీ మరి రైతన్నలందరూ వాడవచ్చా లేదా ఎట్లా అన్నది? ఎవరైనా తెలంగాణ రైతులు ఎవరైనా వాడచ్చు. ఎలాంటి నిర్మమాటం లేకుండా మనం నాసిరకం మందులు వాడకుండా ఇది వాడుకుంటే రైతుకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది, అధిక దిగుబడి సాధించవచ్చు. దాంతోపాటు పెట్టుబడి చాలా తగ్గుతుంది. ఇప్పుడు షాపులో ఇచ్చిన మందు అది ఏదో చెప్పి నమ్మి మోసపోయే బదులు ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అంటే మంచిగా బ్రాండ్ ఉన్నది కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. సంతోషం అండి.